ఇటువంటి ఆయుధాలన్నీ పాకిస్తాన్కి ఉంటుంది కదా, అందుకనికే ఫ్రెండ్. మరి ఫ్రెండ్ కాకుండా ఎక్కడ పోతారు? రైట్ సార్. భారత్ పాకిస్తాన్ల మధ్య ఉద్రిక్తతలు స్టిల్ కంటిన్యూ అవుతున్న పరిస్థితుల్లో చైనా అరుణాచల్ ప్రదేశ్లోని కొన్ని ప్రాంతాల పేర్లను మార్చేసింది సార్. సార్ చైనా వ్యూహం ఏంటి, దీని ప్రభావం ఏంటి సార్? అంటే ఇది కొత్తగా మార్చేది నేను చాలా రోజుల నుంచి పనిచేస్తుంది. ఇప్పటికీ చైనా సిక్కిం, అరుణాచల్ ప్రదేశ్ మా దేశంలో భూభాగము అని చైనా వాదిస్తూ ఉంటుంది. ఈ మధ్య సిక్కింను వదిలేసింది. సిక్కింను ఇండియాలో భాగం. ఒకప్పుడు అమెరికా చైనా ప్రచురించేటువంటి దేశాల జాబితాలో ఇంగ్లీష్ ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో సింగపూర్ కన్నా ముందు సిక్కిం ఉండేది. దాన్ని సెపరేట్ కంట్రీగా చూపెట్టేవారు. ఈ మధ్య వాళ్ళు వదిలేశారు. అది ఇండియాలో భాగమని డీఫాక్టో అంటే పైకి ఒప్పుకోకపోయినా వదిలేశారు. మిగిలింది అరుణాచల్ ప్రదేశ్. అరుణాచల్ ప్రదేశ్ను వాళ్ళు సౌత్ టిబెట్ అంటారు. దానికి చైనీస్ పేరు కూడా ఉంది. ఈవెన్ బ్రహ్మపుత్ర రివర్ చైనాలో ఆరిజినేట్ అవుతుంది కానీ చైనాలో దానికి ఒక పేరు కూడా ఉంది. అదంటే పోనీ ఇంటర్నేషనల్ రివర్ కనుక పేరుందంటే అర్థం చేసుకోవచ్చు. అరుణాచల్ ప్రదేశ్ భారతదేశంలో విడదీయరాని భాగం. కానీ చైనా ఇప్పటికీ మాది అంటుంది. ఇండియాకు చైనాకు మధ్య ఇంకా అన్సెటిల్డ్ బార్డరే. అంటే ఈ రెండు దేశాల మధ్య సరిహద్దు ఇంకా నిర్ధారించబడలేదు. దానివల్ల అరుణాచల్ ప్రదేశ్ మాదని అంటారు మా చైనా, కానీ మనం ఎట్టి పరిస్థితులు దాన్ని అంగీకరించాం. అనేక సార్లు జరిగింది. ఈవెన్ మన ప్రధానమంత్రి, మన రక్షణ మంత్రులు అరుణాచల్ ప్రదేశ్ వెళ్ళినా కూడా చైనా ప్రోటోకాల్ ప్రకారం అభ్యంతరం చెప్తూ ఉంటుంది. చైనాకు విజిట్ చేసే ఐఏఎస్ అధికారుల బృందంలో అరుణాచల్ ప్రదేశ్కి చెందిన ఒక ఐఏఎస్ ఆఫీసర్ ఉంటే ఆయనకు వీసా ఇవ్వమనం. ఎందుకంటే అరుణాచల్ ప్రదేశ్ మాదే కనుక మేము ఎట్లా వీసా ఇస్తామని. సో ఇలాంటివి చాలా జరిగాయి. ఇవన్నీ కేవలం సింబాలిక్ యాక్ట్స్. మీకు జాగ్రఫికల్గా ఏమి చేంజ్ రాదు, ఆన్ గ్రౌండ్ ఏం మార్పు ఉండదు. నువ్వు ఇది చైనానే కాదు, నేపాల్ కూడా కాలాపాని ఏరియా ఉంది. ఆ ఏరియాలో భారత ఆధీనంలో ఉన్న భూభాగాన్ని కూడా తమ మ్యాప్లో చూపెట్టి ఏకంగా దానికి పార్లమెంట్ చట్టం చేసి నేపాల్ పార్లమెంట్ ఏకగ్రీవంగా ఆమోదించింది యునానిమస్గా. ఇప్పుడు నేపాల్ అఫీషియల్ మ్యాప్గా పార్లమెంట్ చట్టం ద్వారా అంగీకరించిన దాంట్లో కాలాపాని ఏరియాలో భారత ఆధీనంలో ఉన్న భూభాగాలకు కూడా ఉంటాయి. అదంతేందుకు ఇప్పుడు పాక్ ఆక్రమిత కాశ్మీర్ ఉంది. అది మన జమ్మూ కాశ్మీర్, మనం చూపెట్టే జమ్మూ కాశ్మీర్ మ్యాప్లో ఉంటుంది. మన ఇండియన్ మ్యాప్లోనే మనం చూపెట్టుకుంటాం. మ్యాప్లో ఏమున్నది, మన అసెంబ్లీలో కూడా సీట్లు ఉంటాయి. ఇప్పుడు జమ్మూ కాశ్మీర్ అసెంబ్లీలో మీరు సీట్లు లెక్క తీస్తే పాక్ ఆక్రమిత కాశ్మీర్ కూడా అసెంబ్లీ సీట్లు కేటాయించబడ్డాయి. అవి ఖాళీగా చూపెడతాం మనం. అందువల్ల ఇది సరిహద్దు అనేది అంగీకృతం కానప్పుడు రెండు దేశాల క్లెయిమ్స్ ఉంటాయి. దానివల్ల ఆపరేషనల్గా గ్రౌండ్ పైన ఏమీ తేడా రాదు. ఇట్ ఈస్ మోర్ సింబాలికే తప్ప అరుణాచల్ ప్రదేశ్ను చైనా వాడు తీసుకునేది లేదు, మనం ఇచ్చేది లేదు. సో అందువల్ల అది ప్రాక్టికల్ యూటిలిటీ జీరో. కానీ ఎందుకు చేస్తారు చైనా ఇలా? దట్ ఈస్ అ పార్ట్ ఆఫ్ దేర్ స్ట్రాటజిక్ ఇంట్రెస్ట్, ఫారెన్ పాలసీ అసెట్ చేస్తుంటారు. మనం ఇప్పుడు పాక్ ఆక్రమిత కాశ్మీర్ మనదే అని ఎన్నిసార్లు చెప్తున్నాం మనం. మన లక్ష్యం అది. సో ఈ లక్ష్యం నిజంగానే పాక్ ఆక్రమిత కాశ్మీర్ భారత్ స్వాధీనం చేసుకుందా అంటే చేసుకోలేదు. కానీ ఏనాటికైనా చేసుకుంటామన్న మన నమ్మకం. చైనా వారికి ఆ నమ్మకం కూడా ఉందని నేను అనుకోను. కేవలము భారతదేశాన్ని కొంత ఇబ్బంది పెట్టాలి అందువల్ల ఇప్పుడు పాకిస్తాన్తో జరిగిన ఘర్షణ నేపథ్యంలో ఇది చేస్తూ ఉంటుంది. కానీ దానివల్ల అయ్యేదేమీ లేదు, పోయేదేమీ లేదు. అరుణాచల్ ప్రదేశ్లో ఎన్నికలు అయ్యాయి. అదే ఆ రాష్ట్రంలో మన ముఖ్యమంత్రి ఉన్నాడు. ఆ రాష్ట్రానికి చెందిన కిరణ్ రిజిజు కేంద్ర మంత్రిగా ఉన్నాడు. ఆడ మన బార్డర్ మన అరుణాచల్ ప్రదేశ్ ఫర్ ఆల్ ప్రాక్టికల్ పర్పసెస్ మన దేశ భూభాగంగానే ఉంది. చైనా వాళ్ళు పేర్లు మారిస్తే ఏమవుతుంది? పేర్లు దాన్ని కార్టోగ్రాఫిక్ అగ్రెషన్ అంటారు. అంటే కేవలము పటాల అంటే ఇప్పుడు మన పొలిటికల్ మ్యాప్ ఇలా జాగ్రఫికల్ మ్యాప్లు ఉంటాయి చూడు, అది మ్యాప్ల అగ్రెషన్తో ఏమవుతుంది? ఆన్ పేపర్ ఏముంటే అది కూడా వాళ్ళ పేపర్లో రాసుకుంటే ఏమైనా రాసుకోవచ్చు, మనం కూడా రాసుకోవచ్చు. ఇప్పుడు మన దగ్గర ఇండియా మ్యాప్ ఉంటే పక్కన శ్రీలంక కూడా చూపెడతాం మనం చాలాసార్లు. కొన్నిసార్లు శ్రీలంక వాళ్ళ అభ్యంతరం చెప్పారు, మీ మ్యాప్లో మా శ్రీలంక చూపెట్టుడేందని. మీరు మన చిన్నప్పటి నుంచి స్కూళ్ళల్లో చదివినప్పుడు గుర్తుండే ఉంటుంది. ఇండియా మ్యాప్ అంటే పక్కన క్యారెట్ కింద శ్రీలంక ఉంటుంది. శ్రీలంక ఎందుకు ఉంటుంది? మన మ్యాప్లో శ్రీలంకనే చూపెడతాం కానీ మన మ్యాప్లో చూపెడతాం. సో అందువల్ల ఇలా
ఆన్ పేపర్ వాళ్ళు ఏమన్నా రాసుకోండి, నథింగ్ విల్ హ్యాపెన్. అరుణాచల్ ప్రదేశ్ ఈజ్ ఇన్ఏలియనబుల్ పార్ట్ ఆఫ్ ఇండియా. భారతదేశంలో అంతర్భాగం. చైనా వాడు సౌత్ టిబెట్ అనుకో, ఈస్ట్ టిబెట్ అనుకో, ఏ టిబెట్ అని అనుకో, అది టిబెట్ ఎట్లా, అది టిబెట్ కాదు, అది మన అరుణాచల్ ప్రదేశే అవుతుంది. బలూచిస్తాన్ని స్వతంత్ర దేశంగా, ప్రత్యేక దేశంగా ప్రకటించుకుంది బెలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ. అండ్ భారత్ను కూడా రిక్వెస్ట్ చేసింది సార్, మమ్మల్ని ప్రత్యేక దేశంగా గుర్తించండి. అండ్